కూర్చోండి మీరు దయచేసి వినండి. అగైన్ అండ్ అగైన్ ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ, అపీలింగ్ టు యూ. ఇవాళ చాలా ముఖ్యమైనటువంటి సబ్జెక్ట్ ఇది. వాటర్ మనకి కాదు, ప్రపంచ జనాభా మొత్తానికి సంబంధించినటువంటి అంశం. వినండి, సభానాయకుడు మాట్లాడకుండా ఇంకొక సభ్యుడు మాట్లాడడానికి అవకాశం తక్కువ. మీరు అది కూడా గమనించకుండా పాయింట్ ఆఫ్ ఆర్డర్ అన్నారు. తర్వాత మీరు మాట్లాడతామంటే టైం ఇస్తానన్నాను. అది కూడా కాకుండా ఇప్పుడు మాకు ఎంత టైం ఇస్తారో చెప్పమంటున్నారు. నేను ముందు చెప్పాను, పదే పదే చెప్పాను, సభానాయకుడు మాట్లాడిన తర్వాత ప్రతిపక్ష నాయకుడు టైం వస్తుందని. మీరు వినకుండా మేము చెప్తేనే సభ నడుస్తుంది, ఒప్పుకుంటేనే సభ నడుస్తుందని చెప్పడం కరెక్ట్ కాదు. దయచేసి కూర్చోండి. ఎస్, ప్లీజ్. నేను ప్రతిపక్ష సభ్యులకు అప్పీల్ చేస్తున్న అధ్యక్ష, ఎందుకంటే అధ్యక్ష నేను నిన్న కూడా చెప్పాను అధ్యక్ష, ఇది పద్ధతి కాదు. నేను ఈ హౌస్లో అధ్యక్ష 3 పర్యాయాలు కలిపి దగ్గర 11.5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాను అధ్యక్ష. 15 సంవత్సరాలు అపోజిషన్లో ఉన్నాం అధ్యక్ష. నా 35 సంవత్సరాల రాజకీయ అనుభవం 40 సంవత్సరాల అధ్యక్ష. రేపటికి అట్ ది హెల్మ్ ఆఫ్ అఫేర్స్ ఉన్నాం. నేను ఎప్పుడూ ఇలాంటి చూడలేదు అధ్యక్ష. నేను ఒక ముఖ్యమంత్రిగా ఒక స్టేట్మెంట్ ఇస్తానని చెప్పాను. ముఖ్యమంత్రి ఎప్పుడు స్టేట్మెంట్ ఇవ్వాలన్నా ప్రాధాన్యత ఉంటుంది. నేను మీకు లీగల్గా నోటీస్ పంపించాను. నోటీస్ పంపించి నేను స్టేట్మెంట్ ఇస్తున్నాను. ఆ స్టేట్మెంట్లో పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవు, రిప్లైలు కూడా అడగడానికి లేదు. ఎప్పుడు కూడా అలాంటి మళ్ళా క్వశ్చన్స్ కానీ లేకపోయినా మీరు ఉదారంగా ముందుకొచ్చి సీఎం గారు స్టేట్మెంట్ అయిపోయిన తర్వాత మీరు అవకాశం ఇస్తా అన్నారు. అది కూడా ఒప్పుకోకుండా అడ్డం పడుతున్నారు. దీంట్లో ఏమైనా వివాదం ఉందా అధ్యక్ష? ప్రపంచ మొత్తం జల విధానాన్ని ప్రపంచ జల దినోత్సవంగా జరుపుకుంటున్నారు. మనం ఏం చేశాం, ఏం చేయబోతున్నాం, ప్రజలు ఏం చేయాలి, చైతన్యం తేవాల్సిన అవసరం ఉంది. వాళ్ళు నేను విమర్శించానా? వాళ్ళ విషయాలు ఏమైనా చెప్పానా? నేను చెప్పింది ప్రభుత్వ విధానం, రాష్ట్ర పరిస్థితులు, ఈ రాష్ట్రానికి కావాల్సిన అవసరాలు, భవిష్యత్తులో ఈ జలాన్ని గురించి ప్రజల్లో ఏ విధంగా చైతన్యం కావాలి, ప్రభుత్వం ఏం చేస్తున్నాం, ప్రతి ఒక్కరికి నీటి భద్రత ఇవ్వాలంటే ఏం చేయాలో ఆ విషయాలు నేను చెప్పాను. దానికి ఎందుకు అధ్యక్ష వీళ్ళు అడ్డం పడుతున్నారు? వీళ్ళు అడ్డం పడుతున్నారంటే ముఖ్యమంత్రి గారు మాట్లాడకూడదు అంటే ముఖ్యమంత్రి గారు మాట్లాడకపోతే ఎవరు మాట్లాడతారు అధ్యక్ష? ఈ హౌస్లో ఇట్ ఈస్ ఏ గవర్నమెంట్ బిజినెస్. ప్రభుత్వం అందరికీ ప్రజలకు జవాబుదారీతనం. అలాంటి ప్రభుత్వానికి అడుగడుగున అడ్డుపడడం, వీరి దగ్గర సమాచారం లేదు, ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక హక్కు కూడా లేదు. కాబట్టి అడ్డుపడి సభని హుందాతనంగా నడవనీయకుండా పోతే వీళ్ళు కావాలని చేయాలనుకుంటున్నారు. ఇది కరెక్ట్ గా అధ్యక్ష. ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ మెంబర్స్, మీ సీట్లో మీరు కూర్చోండి. మీకు అవకాశం, అధికారం లేకపోయినా, రూల్ కింద లేకపోయినా మీకు అవకాశాలు ఇస్తా ఉన్నాం. మీరు అవకాశాలు తీసుకోండి. మీరు కూడా చెప్పండి, మీ వర్షం చెప్పండి. మీరు అపోజ్ చేస్తున్నారా లేకపోతే సపోర్ట్ చేస్తున్నారా? జలం మీద, వాటర్ మీద మీరు ఏమనుకుంటున్నారు మీరు కూడా చెప్పండి. అంతేగాని పదే అడ్డుపడడం ఇది మంచి సాంప్రదాయం కాదు దశ, ఇది మంచి పద్ధతి కాదు దశ. అందుకే మీ ద్వారా దశ ఇక్కడ పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేదు, క్లారిఫికేషన్ కూడా లేవు. అయినా కూడా మీరు ఉదారంగా వచ్చి పాయింట్ ఆఫ్ ఆర్డర్ ఇస్తా అన్నారు. ఇది ఉదారంగా వచ్చి క్లారిఫికేషన్ అవకాశం ఇస్తా అన్నారు. మాకేం అబ్జెక్షన్ లేదు, మీరు అవకాశం ఇవ్వండి. కానీ అనవసరంగా 10 మంది వచ్చి అడ్డుపడడం, సభను అడ్డుకోవడం ఇది మంచి సాంప్రదాయం కాదు. మీ ప్రతిష్ట పెరగదు, ఇంకా చులకనవుతారు. దయచేసి అర్థం చేసుకుని సహకరించవలసిందిగా మరొకసారి ఆల్ మెంబర్స్ ని విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష. దయచేసి కూర్చోండి ప్లీజ్, కూర్చోండి దయచేసి ప్లీజ్. ఇది ఇవాళ ఒక ఇంపార్టెంట్ డే, ఒక ఇంపార్టెంట్ సబ్జెక్టు, ప్రజలందరికీ సంబంధించిన సబ్జెక్టు. దానిపైన మన హౌస్లో
మాట్లాడటమే ఒక మంచి విషయం. అది సభానాయకుడిని మాట్లాడనివ్వండి, తర్వాత మీరు మాట్లాడదు. కానీ ప్లీజ్ గో బ్యాక్ టు యువర్ సీట్స్.